హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు విద్యార్థులకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇక స్టూడెంట్స్కి అయితే హాలిడేస్ అయితే ఉన్నాయి. అవి ఎప్పుడు అనే పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. విద్యార్థులకైతే ఈసారి 10 రోజులైతే సెలవులు అయితే రాబోతున్నాయి. దీనికి సంబంధించిన సమాచారం చూసినట్లయితే ముఖ్యంగా విద్యార్థుల ఏడాది పాఠశాలలకు 232 రోజులైతే పని దినాలు అనేవి ఉన్నాయి. 83 రోజులు సెలవులు అయితే ఉంటాయి. 2024-25 విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని స్కూళ్లకు సంబంధించి ప్రభుత్వం పండుగ సెలవులను అయితే ప్రకటించింది. ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇప్పటికే అకాడమిక్ ఇయర్కి సంబంధించిన క్యాలెండర్ని అయితే విడుదల చేశారు. పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. దీని ప్రకారం చూస్తే ఏదైతే 2024-25 అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం చూస్తే ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఉండబోతున్నాయి. ఇక అలాగే ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయితే ఉంటాయి. విషయానికి వస్తే కనుక ఈ ఏడాది దసరా సెలవులు అక్టోబర్ 4 నుంచి 13 వరకు అయితే ఉంటాయి. అంటే దాదాపుగా 10 రోజులు హాలిడేస్ అయితే లభించనున్నాయి. క్రిస్టియన్ మైనారిటీ విద్యా సంస్థలకు సంబంధించి క్రిస్టమస్ సెలవులు డిసెంబర్ 22 నుంచి 29 వరకు అయితే ఇస్తారు. అంటే 8 రోజులు సెలవులు అనేవి లభిస్తాయి. అలాగే సంక్రాంతి సెలవులు చూసినట్లయితే 2025 జనవరి 10 నుంచి 19 వరకు ఉంటాయి. అంటే 10 రోజులు సెలవులు అయితే వస్తాయి. ఇక మైనారిటీ విద్యా సంస్థలకు మాత్రం జనవరి 1 నుంచి 15 వరకు అయితే సెలవులు ఇవ్వనున్నారు. తెలంగాణలో చూస్తే అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు అయితే ఉన్నాయి. 13 రోజులు సెలవులు అనేవి వస్తాయి. ఇక డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్టమస్ హాలిడేస్ అయితే ఉంటాయి. ఇక జనవరి 12 నుంచి 15 వరకు సంక్రాంతి హాలిడేస్ అయితే ఉంటాయి. ఇవి ముఖ్యంగా గమనించండి. తెలంగాణలో అలాగే ఏపీకి సంబంధించి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇక స్టూడెంట్స్కి సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించి ఏ నెలలలో ఏ హాలిడేస్ అయితే ఉన్నాయనే పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నారు కదా. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు గాను వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.